నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సభ పెట్టారు జడా శ్రావణ్ ఆధ్వర్యంలో. ఇందులో ప్రశ్న అలియాస్ రావణ్ అనేటువంటి ఒక సన్నాసి నా కొడుకు ఫోన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే, చిన్నపిల్లల మీద అత్యాచారం జరుగుతుంటే నోట్లో అని అక్కడ పెట్టేసి కొన్ని యాంగిల్స్ ఇస్తున్నాడు. అరే నువ్వు పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే డైలాగ్కి ఎమోషన్ వస్తుంది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడుతుంటే 30 రోజులు మోషన్ బానుడు కానీ ముడ్డి కింద గుల్లలు లెగిస్తే వాడు ఎంత మోషన్ పోవడానికి ఎంత ఇబ్బంది పడతాడో ఆ రకంగా నువ్వు ఎక్స్పోజింగ్ ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఆ స్టేజ్ మీద ఇస్తున్నావు. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆయన చేసేది పంచాయతీరాజ్ శాఖ. ఆ శాఖలో ఏదన్నా ఇబ్బందులు ఉంటే, లోటుపాట్లు ఉంటే వాటి గురించి ప్రశ్నించాలి. సరే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాట్లాడాలని మాట్లాడితే నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్టీల్లో వీరు సీసా ముక్కలు గుచ్చితే నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా ప్రశ్న అలియాస్ రావణ్ బొగ్గు నా కొడక? నేను అడుగుతున్న సమాధానం చెప్పు. డాక్టర్ సుధాకర్ని చేతులు ఇరగదీసి వెనక కట్టేసి పిచ్చి కుక్కని చేసినట్టు, అంటే ఒక పిచ్చి కుక్క కంటే దారుణంగా ట్రీట్ చేసి ఆయన మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేస్తే, ఒక డాక్టర్ అని కూడా చూడకుండా ఆయనతో అలా ట్రీట్ చేసినప్పుడు నోట్లో నువ్వు ఎవరిది పెట్టుకున్నావు అని అడుగుతున్న ఈ ప్రశ్న అలియాస్ రావణ్ గారిది. ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత కుర్రాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు అనంతబాబుది నోట్లో పెట్టుకున్నావురా రావణ్ అలియాస్ ప్రశ్న? అరే బొగ్గుగా ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నువ్వు? ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, ఎవరిది పెట్టుకున్నావు నువ్వు? నేను ఈరోజు నేను అడుగుతున్నా, అనితారాయిని అత్యంత దారుణంగా అవమానం చేసినప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు? జడ్జి రామకృష్ణని అవమానం చేసి ఆయన దారుణంగా కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు? అలాగే నందిగామలో ఒక దళితుని మీద నోట్లో ఉచ్చబోస్తే ఏం చేసావురా? ఎవరిది నోట్లో పెట్టుకున్నావు నువ్వు? ఎవరిది నోట్లో పెట్టుకున్నావు నువ్వు? ఇసుకని అక్రమంగా తవ్వుకోబోతున్నారని అడ్డం పోతే ఒక దళితుడికి శిరోమండనం చేసినప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నువ్వు? ఎవరిది నోట్లో పెట్టుకున్నావు నువ్వు? ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి. తాగటానికి మంచినీళ్ళ కోసం బోరు మోటార్ వేస్తే ట్రాక్టర్ కింద వేసి తొక్కించారు పల్నాడు జిల్లాలో. అప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నువ్వు? నేను అడుగుతున్నా నిన్ను. ఇలా చెప్పుకుంటా పోతే గత 5 ఏళ్లలో అనేక సందర్భాలలో దళితుల మీద దాడులు జరిగాయి, బీసీల మీద. మా అక్కని ఏడిపించొద్దురా అనంటే ఆ చిన్న పిల్లాన్ని కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నువ్వు? అమాయకమైనటువంటి కుటుంబం ఒక సీఐ ఏదిస్తుంటే అతని వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది పెట్టుకున్నావురా? ఒక చిన్న పాపని స్కూల్లో బాగా చదువుతుందని మా పాప కంటే బాగా చదువుతుందని అమ్మాయిని మానసికంగా ఏదించి ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా నువ్వు? ఎన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు జరిగినటువంటివి కాదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవి కాదా? మరి ఆ రోజు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారిని కొడాలి నాని గారి సంఖ నాకుతున్నావా? వల్లభనేని వంశీ గారిది నాకుతున్నావా? లేకపోతే ఇంకా ఎవరిదన్నా? అరే పచ్చి బూతులు వస్తున్నాయిరా మాట్లాడాలంటే. నిజంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాబట్టి ఈ ముండా కొడుకు స్టేజ్ మీద మైక్ తీసుకొని మాట్లాడాడు. అదేదో పెద్ద హీరో అనుకుంటున్నాడు, హీరోలాగా బిల్డప్ చేస్తున్నాడు. అది ఓవర్ యాక్షన్, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడేదో పెద్ద పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నాడు, నా అంతటో లేడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఒక్కటి వాస్తవం, నా కొడక పాపం పండి ఏదో ఒక రోజు జైల్లోకి పోతే ఎందుకురా నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, ఎందుకురా నేను పవన్ కళ్యాణ్ గురించి నోరు జారి మాట్లాడాను అని బాధపడి పశ్చాత్తాపడి పొర్లి ఏడ్చే రోజు వస్తుందిరా పంది నా కొడక. అది గుర్తుపెట్టుకో, ఆ రోజు వస్తుంది, వెయిట్ చేయి నువ్వు. అరే నువ్వు అధికారం వైఫల్యాన్ని విమర్శించడంలో తప్పు లేదు,
ప్రభుత్వ తప్పుల్ని విమర్శించడంలో తప్పు లేదు, కానీ ఈ ప్రభుత్వం ఒక్క దాంట్లోనే తప్పులు జరిగినాయి అన్నట్లుగా నువ్వు విమర్శించావు, చూసావు. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి తప్పులు జరిగినా నల్ల కళ్ళద్దాలు వాడు అద్దం చూడండి, సీమ పందికి కానీ నల్ల పందికి కానీ బురదలో పడిన పందికి కానీ అద్దాలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు వాడి ఫేసు. ఆ ముఖం మీద అక్కడక్కడ రాళ్ళను తీసినటువంటి గుంతలుగానే ఉన్నట్టు ఉంటుంది. అరే నీ ముఖంలో నా చెత్తనాయాల ఎందుకురా నీకు నీ బిల్డప్కి, నువ్వేదో పెద్ద సక్కదనంగా పుట్టినట్టు నువ్వు కూడా అందరిని ఎగతాళి చేస్తున్నావు. అసలు ఆ పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసిన వీడియో చూడు ఎలా ఉంటుందో. ఆడ 30 రోజులు మోషన్ రానాడు, కానీ ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తే ఎలాగా ఫీల్ అవుతాడో, ఏ విధంగా వాడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో ఆ రకంగా ఇచ్చావు నువ్వు. అరే నీకెందుకురా, నువ్వు గత 5 ఏళ్లలో కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు అడిగినా కూడా ప్రశ్నించని చేత కానీ చావలేని పాయింట్ కంటే అటు ఇటు కానీ 4వ జాతి నా కొడుకువి. నీకు ఎందుకురా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే ఫేమస్ అవుతావు, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తే ఫేమస్ అవుతావు, అందుకని మాట్లాడుతున్నావు. కొడక ఫేమస్ అయ్యావు, తర్వాత పరిణామాలు కూడా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు కన్ను సైగ చేస్తే నేను చెప్తున్నా సర్జరీలు చేయాల్సి వస్తుంది, ఒళ్ళంతా గుర్తుపెట్టుకో. నువ్వు ప్రభుత్వంలో ఎక్కడో ఎవడో ప్రైవేటు వ్యక్తులు తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నీలాంటి వాడివి మరి జగన్ ప్రభుత్వంలో అనేక సంఘటనలు ఇప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్స్ నీ ముందు పెట్టా కదా, మరి ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు ఓపెన్ చేసి మాట్లాడలేకపోయావు? అప్పుడు ఎవరిదైనా నోట్లో పెట్టుకొని ఉన్నావా? మాట్లాడటానికి కుదరలేకపోయిందా? నోరు తెరవలేకపోయావా? ఎరా కర్రీ బొగ్గోడా, ఏమిరా కర్రీ బొగ్గోడా, ఎందులో మునగాలిరా నువ్వు? అరే నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోరా, సోది నా కొడక. కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలి ఇలాంటి వ్యక్తుల్ని. ఈరోజు నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నా కొడుకులంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరగలేదు. వాడు అంటాడు ఎవడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటాడు జగన్. ఈరోజు దళితుల కోసం అక్కడ రామాలయం కట్టొద్దు ఆకవీళ్ళు అని చెప్పి కోర్టులో ఫిల్ చేస్తాడు వీడు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఉన్న హిందువులంతా సైలెంట్గా ఉన్నారు కాబట్టే ఈరోజు ఇలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనోహర్ దాస్ చూసుకుందాం. ఏందిరా నువ్వు చూసేది? నా గోశ ఏందిరా నువ్వు చూసేది? నువ్వు చూసేది? మొలిసిన వాటిని గొరిగితే పట్టుకెళ్ళి లెక్క పెట్టుకోరా చెత్త నా కూడా. ఛానల్లో ఎందుకు కంట్రోల్ చేస్తున్నావో గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు నువ్వు నీ ఛానల్ని హైప్ చేసుకోవటం కోసం అనవసరమైనటువంటి విషయాలను ఎత్తికెక్కించుకొని మాట్లాడితే మాత్రం ఎందుకు మాట్లాడామరా ఈ మాటలని ఏడ్చాల్సిన రోజు దగ్గరలో వస్తే గుర్తుపెట్టుకో. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో. అరే అసలు కనీసం మాట్లాడేటప్పుడు మనం ఎటువంటి భాషను ప్రయోగిస్తున్నాం? ఫేమస్ అవటం కోసమా? హైప్ కోసం మాట్లాడుతున్నావా? హైప్ కోసం మాట్లాడుతున్నావురా? నిన్న తెలంగాణలోకి వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడాడు. అక్కడ మొహానికి ఒక టీంని ఫామ్ చేసే రేజా ముందు టిమ్మర్ పెట్టి ఆ బొచ్చు కొరిగించుకో, చూడలేకపోతున్నావు. అరే ముందు టిమ్మర్ పెట్టి ఆ బొచ్చు కొరిగించుకోరా, చూడలేకపోతున్నావు. తర్వాత నువ్వు టీంని ఫామ్ చేసి మాట్లాడదు. అరే ఎందుకు ఎప్పుడు డార్క్లో ఉండేటువంటి నల్లటి వస్త్రాలు బాగా ఇష్టమా? ఎందుకంటే దొంగ కోళ్ళు పట్టుకుని నాకు రెయ్యొచ్చి దొంగతనం చేయడం పోవడానికి కంఫర్ట్గా ఉంటుందని నల్ల చొక్కా, నల్ల స్పెట్స్, నల్ల ప్యాంటు పెట్టుకున్నావు. అరే పువ్వా, ఇంతకంటే నీకు ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటంటే నువ్వు గత 5 ఏళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళది నోట్లో పెట్టుకొని కుడుస్తున్నావు కాబట్టే నీకు ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలనిపించింది. బాగా కుడు. ఏదో ఒక రోజు దానికి తగ్గ ప్రతిఫలం మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది.